జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంలో సస్పెన్స్ వీడింది. ఇన్ని రోజులు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అంటూ ఎదురుచూసిన జన సైనికుల నిరీక్షణకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. అలాగే ఎంపీగా పోటీ చేసే విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని చెప్పిన పవన్ ఎంపీ ఆలోచన ప్రస్తుతానికి లేదని అన్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం లేదా గాజువాకలలో ఏదో ఒక చోట నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. అలాగే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. చివరకు కాకినాడ జిల్లాలోని పిఠాపురం వైపు జనసేన అని మొగ్గు చూపారు. పవన్ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు సుమారు 91,000 ఉన్నాయి. మెజారిటీ ఓట్లు కాపు సామాజిక వర్గానివే కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు సులభం అనే దీనిని ఎంచుకున్నట్లు తెలిసింది. మరోవైపు గత ఎన్నికల సమయంలో కాకినాడలో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి వర్మ 2వ స్థానంలో నిలవగా జనసేన 3వ స్థానానికి పరిమితమైంది. అయితే పిఠాపురంలో పోటీపై జనసేనాని ముందుగానే సంకేతాలు ఇచ్చారు. వారాహి విజయ యాత్రను ఇక్కడి నుంచి ప్రారంభించారు పవన్. కాకినాడ జిల్లా నుంచే వారాహి యాత్ర మొదలైంది. అలాగే కొన్ని రోజుల కిందటే గొల్లప్రోలు వద్ద జనసేన హెలీప్యాడ్ ను అద్దెకు తీసుకుంది. 2 నెలల పాటు అద్దెకు తీసుకున్నట్టు సమాచారం. అయితే పిఠాపురం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ హెలీప్యాడ్ అద్దెకు తీసుకున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్, పిఠాపురం నుంచి జనసేన పోటీ చేస్తోంది. అలాగే కాకినాడ ఎంపీ టికెట్ సైతం జనసేన తీసుకునే ఆలోచనలో ఉంది. మొత్తానికి జనసేన అధినేత పోటీ విషయమై క్లారిటీ రావడంతో జన సైనికులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే పవన్ నేరుగా పిఠాపురం నుంచి వచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే జనసేన తన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. తాజాగా మరో లిస్టు ప్రకటించింది. జనసేన పోటీ చేసే సీట్ల వివరాలు కొలిక్కి రావడంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో 9 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని. కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతావా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను. సో పోనీ పిఠాపురం తీసుకుందాం అంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. 14లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని. పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించాల. 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాలి, అక్కడి నుంచి ప్రారంభించాను, అనంతపురం నుంచి. దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ. అందుకని వదిలేయాల్సి వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో అంటే నాకేం ఇవన్నీ ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది.